రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సమావేశాన్ని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ రజక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గుర్రపసాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శెట్టిపలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, చెప్పడి వెంకటేశ్వరరావు, తాతపూడి రామకృష్ణ, పెరిక కన్వీనర్ వనపర్తి బద్రి తదితరులు ప్రసంగించారు. రజకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా దువ్వారపు రామారావు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ కులాలకు ఆదరణ పథకం ద్వారా కులవృత్తులు చేసుకునే వర్గాల వారికి సామాగ్రి, పనిముట్లు, రజకులకు వాషింగ్ మిషన్, ఐరన్ బాక్సులు సబ్సిడీపై అందించి వారిని ఆదుకోవడంతో పాటు సబ్సిడీ ద్వారా రుణాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ, బలహీన వర్గాలకు రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిదని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలను రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ ఎదిగే విధంగా ప్రోత్సహించడం జరిగిందని, నేడు వైసీపీ పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని, రజకుల భవిష్యత్తు ప్రణాళికకు తెలుగుదేశం పార్టీ పునాది అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రజక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గుర్రపసాల రామకృష్ణ మాట్లాడుతూ, నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేషన్ పేరుతో పదవులు కల్పించి వారికి కుర్చీలు, కార్యాలయాలు కూడా లేకుండా చేసి బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుళ్ల బాబురావు, గొలిత సత్యనారాయణ, నరం శ్రీనివాసరావు, అనకాపల్లి గణేష్ రావు, ర్యాలీ రాంబాబు, శీల అప్పలరాజు, చోడవరపు సత్యనారాయణ, వేల్పూరి వెంకటేష్, వాకలపూడి రాజు, సైనవరపు పెద్దబాబు, గంజవరపు సుబ్బారావు, కలిదిండి తాతారావు, పెద్దపూడి చంటిబాబు, కోడూరు సూరిబాబు, వేములపూడి వెంకటరమణ, కలిదిండి సురేష్, మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, కొల్లబత్తుల అప్పారావు, వమ్మి బాలాజీ, పొంగాబుజ్జి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీలు ఇస్తే కమ్యూనిటీలు కూడా ఆగేస్తున్నారు, ఎక్కడికైనా అంతే. అలా కూడా తెలిపిస్తున్నారు, అలా కూడా నమ్మకం చెప్పారు. రేపు ఏదైనా చేస్తారని భయంతో ఉన్నారు. ఈరోజు అలాంటి బెదిరింపులు వచ్చినాక తెలిసినప్పుడు కూడా మన బలహీన వర్గాలు ఈ సమావేశాలకు వచ్చి విజయవంతం చేస్తారే మరొకసారి అందరూ అభినందిస్తున్నారు. ఓకే, నేనేం చెప్తానంటే, ఇప్పుడు రామారావు ఎవరైనా ఇప్పుడు మీకు కూడా మీరు ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు. మీకు కావాల్సిన ధైర్యం, రేపు పొద్దున మన అధికారులు వస్తున్నాం, వచ్చిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి సంగతి తేల్చుకోవాలని చూద్దాం. ఈరోజు ఉన్న రామారావు మనలో ఒక నాయకుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడ కాకినాడ రామారావు, ఇంకా చాలా మంది ఉన్నారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ మన కులం కోసం పనిచేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆ సమస్యని చంద్రబాబు దృష్టిలో పెడుతున్నారు. రేపు మన రజకులకి ఏం చేస్తే బాగుంటుందని కూడా ఇప్పటికే చాలా విషయాలు రామారావు దృష్టిలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 14-19 మధ్య మళ్ళా గవర్నర్ స్పీచ్లో పొందుపరచడం దగ్గర నుంచి ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం, అధ్యయన కమిటీకి 42 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని చెప్పి మీకు సందర్భంగా గుర్తుచేస్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ పరంగానే రజకులు ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక పాలసీ పరంగా ఒక స్టాండ్ తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మీకు తెలియాలి. ఆ స్టాండ్ ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. దురదృష్టవశాత్తు ఏమైందంటే, ప్రభుత్వం మారడం వల్ల అధ్యయన కమిటీ రిపోర్ట్ బయటికి రాలేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే 42 లక్షలు రిలీజ్ చేసిందో ప్రభుత్వం పరంగా 42 లక్షలు కూడా ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతి దుర్మార్గంగా 42 లక్షలని వెనక్కి తీసుకుని అధ్యయన కమిటీ నిర్ణయం చేసిన విషయాన్ని అందరికీ చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కూలదొయ్యాలి. మరి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే రజకులకి మనుగడ ఉంటుందని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మీకు ముఖ్యంగా మరి 343 జీవో ప్రకారంగా మనకు ఉన్నటువంటి 3 తరాలు బట్టి మనకు ఆస్తిగా పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి
అనేకమైనటువంటి ఆటంకాలు కలగజేసి మనకు ఆ చెరువుల్ని మనం దూరం చేసినటువంటి సందర్భం. ఎందుకంటే సాధారణంగా ఒక డాక్టర్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, ఒక లాయర్ అవ్వాలంటే 10 సంవత్సరాలు చదవాలి, అలా ఇంజనీర్ అవ్వాలంటే చాలా రోజులు చదవాలి. కానీ మనం బీసీలందరూ కూడా స్వతహాగానే మేధావులు. అయితే మన మేధావులను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. కారణం ఏంటంటే ప్రతి కులంలో ఏ కులమైనా కానీ ఒక సెటివైజా ఉన్నాడు, కళ్ళు గీస్తున్నాడు అంటే ఆ నైపుణ్యం ఇంక వేరే ఒక ఎవరికి రాదు. అలాగే ఒక బంగారు పూజ చేసి కంసారి ఉన్నాడంటే ఆ ఉంగరం చేయాలి, దానికి ఏం చేయాలన్నా ఏం నగ చేయాలన్నా వాళ్ళ తర్వాత ఎవరు చేయలేరు. మామూలుగా అనుకునే పెద్ద కులాల వాళ్ళు ఎవరు చేయలేరు. అలాగే మన వరకు మన రచకులు అంటే మన చాటలన్నా చిక్కుపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన కులవృత్తిని మనది మనం గొప్ప గర్వించాలి తప్పించి మనం ఎవడో చాటలేదని చెప్పి మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే కుల వృత్తిని ప్రోత్సహించండి ఖచ్చితంగా. అలాగే మనకి కావాల్సిన ఏదైతే మనకు రావాలో అవన్నీ కూడా రప్పించుకోవాలి. అవసరం ఉంది. ఎవరో మనం దొక్కేస్తారనే కాదు, మనం నిలబడేటువంటి స్థాయికి తీసుకురావాలని చెప్పేసి అదే ఎస్సీ ఏదైతే 45 సంవత్సరాల పెన్షన్లతో రజకులు కూడా చాలా ఒళ్ళొచ్చి కష్టపడే వ్యక్తులు 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి శరీరంగా బలహీన అవుతారు కనుక వారికి కూడా పెన్షన్ పథకం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ తీసుకెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో మన హక్కులు సాధించుకోవడానికి మనందరం ఐక్యమత్యంగా పనిచేసి 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన హక్కుల సాధనకై రజకులంతా కూడా ఒకే